అలుపెరగని పోరాటం 34 ఏళ్ల లెఫ్ట్ పార్టీని కూల్చిన దీదీ ధైర్యం. సర్ పేరుతో బీజేపీ ఓట్లు దొంగిలించిందంటూ మమతా కామెంట్స్. అసలు మమతా బెనర్జీ కథేంటి? ఆ కామెంట్స్ ఎందుకు చేసింది? తన జర్నీ ఏంటి? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. దేశం మొత్తం ఇప్పుడు వెస్ట్ బెంగాల్ వైపే చూస్తుంది. ఆ రాష్ట్రంలో బీజేపీ ముందంజలో ఉంది. దీదీ పాలనకు ప్రజలు ముగింపు పలుకుతున్నట్లు తెలుస్తుంది. ఈ తరుణంలో మమతా బెనర్జీ గురించి కొన్ని ఆసక్తికర విషయాల గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ ఓ అగ్నిపర్వతం. సరిగ్గా 50 ఏళ్ల క్రితం దేశంలో ఎమర్జెన్సీ చీకట్లు అలుముకున్న వేళ కోల్కతాలోని కాలేజ్ స్ట్రీట్ సాక్షిగా ఒక సంచలనం నమోదైంది. గాంధేయవాది జయప్రకాష్ నారాయణ్ ప్రయాణిస్తున్న కారును అడ్డుకొని నూలు చీర కట్టుకున్న ఓ 20 ఏళ్ల యువతి ఏకంగా కారు బ్యానెట్ ఎక్కి నినాదాలు చేసింది. ఆ ధైర్యమే మమతాను ఈ స్థాయికి తీసుకొచ్చింది. నేడు 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ 71 ఏళ్ల వయసులో ఆమె మరోసారి తన రాజకీయ జీవితంలోనే అత్యంత కఠినమైనటువంటి యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు. మమత రాజకీయ ప్రయాణం పూలబాట కాదు. ఆమెకు 17 ఏళ్ల వయసున్నప్పుడే తండ్రి ప్రోమిలేశ్వర్ బెనర్జీ మరణించారు. ప్రభుత్వానికి కాంట్రాక్టర్గా పనిచేసిన ఆయనకు రావాల్సిన బకాయిలు సకాలంలో విడుదల కాకపోవడంతో వైద్యానికి డబ్బులు లేక ఆయన కన్నుమూశారు. విధి ఎంత విచిత్రమైందంటే ఆయన చనిపోయిన మరుసటి రోజే 60,000 రూపాయల చెక్కు ఇంటికొచ్చింది. ఆ చెక్కు నా తండ్రిని తిరిగి తీసుకురాలేదు. ఆ గాయం ఇప్పటికీ పచ్చిగానే ఉందని ఆమె అంటూ ఉంటారు. 5గురు తోబుట్టువుల మధ్య బాధ్యత, ఇంటి వంట ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని ఆమె కాలేజీకి వెళ్ళేవారు. తన స్నేహితులు నాగరిక దుస్తుల్లో మెరిసిపోతుంటే మమత మాత్రం సాధారణ కాటన్ చీరలో ఉండేవారు. అదే కాటన్ చీర తర్వాతి కాలంలో బ్రాండ్ మమతగా మారిపోయింది. ఇక 1970లో జోగమయ దేవి కాలేజీలో అడుగుపెట్టిన మమత అతి చిన్న వయసులోనే ఛాత్ర పరిషత్ను గెలిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. 1984 లోక్సభ ఎన్నికల్లో కేవలం 29 ఏళ్ల వయసులో వామపక్ష దిగ్గజం సోమనాథ్ చటర్జీని జోధ్పూర్ స్థానంలో ఓడించి పార్లమెంట్లో అడుగుపెట్టారు. 1991లో పివి నరసింహారావు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన తన సొంత పార్టీ బెంగాల్లోని సీఎంకు లొంగిపోయిందని ఆరోపిస్తూ 1997లో తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీని స్థాపించారు. ఆ తర్వాత వాజ్పేయి ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా, బొగ్గు గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే రక్షణ ఒప్పందంలో అవినీతికి నిరసనగా ఎన్డీఏ నుంచి బయటికి రావడం ఆమె మొండితనానికి నిదర్శనంగా చెబుతారు. 1992లో అత్యాచారానికి గురైన ఒక దివ్యాంగ బాలికకు న్యాయం చేయాలని కోరుతూ నాటి ముఖ్యమంత్రి జ్యోతిబస్ను కలవడానికి వెళ్ళినప్పుడు పోలీసులు ఆమెను జుట్టు పట్టుకుని బయటికి లాగేశారు. ముఖ్యమంత్రి అయ్యాకే ఈ సచివాలయంలో అడుగు పెడతానని ఆమె చేసిన శపథం 19 ఏళ్ల తర్వాత నెరవేరింది. 1993 జూలై 21న ఓటర్ ఐడి కార్డుల కోసం ఆమె చేసిన పోరాటంలో 13 మంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. అందుకే టీఎంసీ ప్రతి ఏటా ఆ రోజును అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటుంది. సింగూరులో టాటా మోటార్స్ కోసం భూసేకరణకు వ్యతిరేకంగా ఆమె చేసిన 26 రోజుల నిరాహార దీక్ష దేశాన్నే కుదిపేసింది. నందిగ్రామ్లో 14 మంది రైతుల మరణం చివరకు 2011లో వామపక్షాల 34 ఏళ్ల పాలనకు చరమగీతం పాడింది. ముఖ్యమంత్రిగా మమతా శైలి విభిన్నం. మేధావి వర్గం ఆమెను విమర్శించిన గ్రామీణ ప్రజలతో మమేకమవ్వడం, వారితో కలిసి డ్యాన్స్ చేయడం ఆమెకు భారీ ఓట్ బ్యాంకును తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా కన్యశ్రీ, లక్ష్మీర్ బండార్ వంటి పథకాలు మహిళలను ఆమెకు శాశ్వత మద్దతుదారులుగా మార్చాయి. కానీ ప్రస్తుతం మమత ముందు అనేక సవాళ్లున్నాయి. 15 ఏళ్ల అధికార వ్యతిరేకత, పార్థ చటర్జీ వంటి నేతల అవినీతి ఆరోపణలు, ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఘటన వంటివి ఆమె ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాయి. వీటికన్నిటికీ తోడు ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ఇప్పుడు పెను తుఫాన్గా మారింది. అయితే బీజేపీ కనుసన్నల్లోనే ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగిస్తున్నారని మమత ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు ఆమె వెన్నంటి ఉన్నవారే ఇప్పుడు శత్రువులుగా మారి ప్రత్యర్థి పార్టీలో చేరారు. ఇలా అనేక కారణాల వల్ల ఆమెకు సీఎం పీఠం దూరమైంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ భారీ ఆధిక్యంతో ముందుకు సాగుతుంది. మొత్తం స్థానాల్లో గణన కొనసాగుతున్న టైంలో దాదాపు 190 స్థానాల్లో ఆ పార్టీ ముందంజలో ఉంది. ఈ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక కామెంట్స్ చేశారు. ఓటర్ జాబితా ప్రత్యక్ష సమగ్ర సవరణ పేరుతో భాజపా ఓట్లను దొంగిలించారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అంశంపై వీడియో సైతం రిలీజ్ చేసి తన అభిప్రాయాలను వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉన్న ఏజెంట్లు, అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడి నుంచి వెళ్లొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇదంతా ముందుగానే సిద్ధం చేసిన పథకమని, మొదటి 2 లేదా 3 రౌండ్లలో భాజపానే ముందుంజలో ఉండేటట్లుగా చూపించేటువంటి ప్రయత్నం జరుగుతుందని తాను ఇప్పటికే హెచ్చరించినట్లు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో
ప్రారంభ రౌండ్ల తర్వాత ఓట్ల లెక్కింపును నిలిపివేసినటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయని చెప్పుకొచ్చారు. తమ పార్టీని అణిచివేయడానికి కేంద్ర బలగాలను ఒత్తిడి చేసి ఉపయోగిస్తున్నారని కూడా ఆరోపించారు. సీట్ల ఆధిక్యంపై తప్పుదారి పట్టించేటువంటి వార్తలు వ్యాప్తి చేస్తున్నారని కూడా అన్నారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో బీజేపీ ఓట్లను దొంగిలించిందని మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు లక్షలాది మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడం వెనుక పెద్ద స్కెచ్ ఉందని ఆమె వాదించారు. ఇది పక్కాగా రూపొందించిన బీజేపీ పథకం. టీఎంసీకి బలంగా ఉన్న ప్రాంతాల్లో ఓట్లను మాయం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని కూడా ఆమె మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణ సంస్థ కేంద్ర బలగాలతో కలిసి అనుచితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రాష్ట్ర పోలీసులు కూడా కేంద్ర బలగాల ఆధీనంలో పనిచేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఇంకా అనేక రౌండ్లు మిగిలి ఉన్నాయని, తుది ఫలితాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు మొత్తం స్థానాల్లో లెక్కింపు కొనసాగుతుండగా భాజపా సుమారు 190 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రస్తుత ట్రెండ్స్ బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ మమతా బెనర్జీ మాత్రం తామే గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చాలా రౌండ్లు లెక్కింపు మిగిలింది. గ్రామీణ ప్రాంతాల ఓట్లు లెక్కింపించినప్పుడు ఫలితాలు తారుమారవుతాయి. తుది విజయం మాదేనని ఆమె కార్యకర్తలు ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. మరి మమత ఆశించినట్టుగా మ్యాజిక్ జరుగుతుందా, లేదా బెంగాల్ గడ్డపై కమలం వికసిస్తుందా అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది. ఇక ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ చూస్తే డెఫినెట్గా బెంగాల్లో కమలమే వికసించేలా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా ఇన్నేళ్ల చరిత్రకు డెఫినెట్గా మమతాని పక్కన పెట్టేసి కమలంకి పట్టం కట్టారనడంలో ఎలాంటి డౌట్ లేదు బెంగాల్ ప్రజలు.